హాయ్ ఫ్రెండ్స్, తెలుగింటి రుచులకి స్వాగతం. ఈరోజు రెసిపీ వంకాయ పులుసు పచ్చడి. వేరు ప్రాంతాల్లో వేరు పేర్లతో వేరు మేకింగ్ స్టైల్స్తో ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం అమేజింగ్. రైస్లోకి సూపర్ కాంబినేషన్. మరి మా స్టైల్ పులుసు పచ్చడి ఎలా చేయాలో చూపించేస్తాను. ముందుగా స్టవ్ మీద వంకాయలు కాల్చుకోవడానికి రోటీ గ్రిల్ పెట్టుకోవాలి. ఇది లేకపోయినా డైరెక్ట్ స్టవ్ మీద స్టవ్ను లో ఫ్లేమ్లో ఉంచుకొని కూడా వంకాయలు కాల్చుకోవచ్చు. ఈ పులుసు పచ్చడికి లావ్ వంకాయలనే తీసుకోవాలి. వంకాయలకు ఆయిల్ అప్లై చేసుకొని గ్రిల్ మీద పెట్టి చుట్టూ తిప్పుతూ వంకాయ అంతా కాలేలాగా కాల్చుకోవాలి. వంకాయ లోపలంతా కుక్ అయ్యి పర్ఫెక్ట్గా కాలాయి అంటే పైన తొక్కు ఈ విధంగా ఊడుతుంది. చేతితో నొక్కితే మెత్తగా అవుతుంది. అప్పుడు వంకాయల్ని ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్లో 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 స్పూన్ చాయ్ మినప్పప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, 1 ఎండుమిర్చి తుంపు వేసుకొని తాలింపు వేగాక సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి, 2 రెబ్బల కరివేపాకు, 1 ఉల్లిపాయ తరుగుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. కాల్చుకున్న వంకాయలు తొక్కు తీసుకోవాలి. వాటర్తో ఈ విధంగా చెయ్యి తడుపుకుంటూ తొక్కు తీస్తే తొక్కు అంటుకోకుండా నీట్గా వస్తుంది. తొక్కు తీసాక వంకాయని మధ్యకు చీల్చి చూసుకుంటే లోపల బాగోకపోతే తీసివేయచ్చు. ఈ వంకాయలు లోపల పుచ్చులు లేకుండా నీట్గా ఉన్నాయి. చూసారుగా, లోపల కూడా చక్కగా కుక్ అయింది, మెత్తగా ఉన్నాయి. కాడను తీసేయాలి. ఈ విధంగా కాల్చిన వంకాయలన్నీ తొక్కు కాడ తీసివేసి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు బౌల్లో ముందుగా నానబెట్టి ఉంచుకున్న 50 గ్రాముల చింతపండుని గట్టిగా పిసికి కొన్ని వాటర్ పోసుకొని రసం తీసుకోవాలి. చింతపండు నుంచి రసమంతా ఈ విధంగా తీసుకోవాలి. ఈ చింతపండు రసంలో వంకాయలను వేసి చేతితో నలుపుతూ కలుపుకోవాలి. చూసారుగా, చింతపండు రసంలో వంకాయ మిక్స్ అయ్యింది. ఇప్పుడు 1 స్పూన్ సాల్టు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల బెల్లం తరుగు, తరిగిన కొత్తిమీర వేసుకొని అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. వేయించుకున్న తాలింపులో ఈ పులుసు పోసి కలుపుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ మీద మూత పెట్టి 5 నిమిషాల పాటు పులుసు కాగనివ్వాలి. గుమగుమలాడే వంకాయ పులుసు పచ్చడి రెడీ. పులుసు ఈ విధంగా చిక్కగా అవ్వాలి. రైస్లోకి సూపర్ కాంబినేషన్ ఈ వంకాయ పులుసు. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా మాకు తెలియచేయండి. మా మరిన్ని రుచికరమైన రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.